హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు. లేట్గా చెప్తున్నాను కానీ భోగి నా పొద్దు భోగి చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసారు. మేమైతే ఈవినింగ్ టైంలో 6 o'clock స్టార్ట్ చేసాము. ఫోటోకి పోజ్ ఇస్తాను. మా పిల్లల డ్రెస్సులు చూపించా కదా, షాపింగ్ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి. డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. రేక్కాయలు, దాంట్లో పూలు, అక్షింతలు, చిల్లర, మొత్తం చెరుగ్గడలు మొత్తం అన్నీ మిక్స్ చేశాను. అన్నీ మిక్స్ చేసి దిష్టి తీసి 3 సార్లు మా పెద్ద పాపకి పోసాను. ఫస్ట్ తల్లి పోయాలని విన్నాను, అందుకే ఫస్ట్ నేనే పోస్తున్నాను. మా ఆయన చూడండి, మా ఆయన ఫస్ట్ పోయడానికి ముందు ఉంటాడు. ఆ తర్వాత ఉండు నేను పోసాక తర్వాత పోద్దు అని నేను మా ఆయనతో పోయించాను. ఇద్దరు చూడండి చిల్లర ఏరుకుంటూ ఉన్నారు. మా చిన్న పాప అయితే సతాయిస్తానని చేతిలో బనానా ఇచ్చాను. చేతిలోకి బనానా ఇచ్చానని ఊరికనే అయిపోయింది. వాళ్ళ అమ్మమ్మ తీస్తుంది. ఇప్పుడు దిష్టి తీసి ఇద్దరికి పెడుతుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ మా దిష్టి తీసిన తర్వాత ఇంకా వాళ్ళ పిన్నమ్మ వచ్చి దిష్టి తీయడానికి వస్తుందన్నమాట. దిష్టి తీసింది, ఇద్దరికి తీసి అక్షింతలు వేయలేదు. ఇంకా లాస్ట్లో వేస్తామని అక్షింతలు ఫస్ట్ దిష్టి తీసాము. తర్వాత వాళ్ళ అమ్మమ్మ వచ్చింటే పక్క పో మమ్మీ, నేను ఫోటో తీసుకుంటాను, ఫోటో తీసుకుంటాను. ఫోటో దిగుతున్నారు ముగ్గురు. చూడండి, అది మామూలుగా దిగలే కానీ ఇద్దరు చూడండి వేసిన తర్వాత ఇంకా పూలతో ఆడుకుంటూనే ఉన్నారు. లాస్ట్లో అక్షింతలు వేయాలని అక్షింతలు వేస్తున్నాము. అక్షింతలు వేస్తా అంటే మా చిన్న పాప చూడండి ఏదో వేస్తున్నారని ఆడుకుంటుంది. పెద్దది అయితే ఆడుకుంటుంది, చిన్నది ఆడుతుంది. నెక్స్ట్ మా ఆయన నేను ఇద్దరము కలిసి కూర్చొని వేస్తున్నాము. పువ్వు ఇస్తే పువ్వు తీసుకోలేదు, అది చిల్లర కావాలని ఉంది. డబ్బులు అంటే చాలా ఇష్టం. చిల్లర చూడాలా అని చూస్తుంది. లాస్ట్లో అంతా అయిపోయినాక హారతి ఇచ్చేసాను. ఎడమ వైపు కుడివైపు 3 సార్లు, ఎడమ వైపు 3 సార్లు ఇచ్చేసాను. ఇద్దరికి హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేశాను. భోగి నా పొద్దు అందరూ మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారా? మా పిల్లలకైతే బాగా పోసామండి, బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. భోగి పళ్ళు పోసి ఇద్దరికి ఎవరి దిష్టి తగలకుండా తీయడానికి భోగి నా పొద్దు భోగి పళ్ళు పోస్తారు చిన్నపిల్లలకి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలకి పోసారా భోగి పళ్ళు? ఇంకా ఇద్దరిని నిలబెడుతున్నా, ఫోటో తీసుకుందాం నాన్న, ఇలా బాగున్నా డ్రెస్సెస్ అని చెప్తుంటే చూస్తూ ఉన్నారు ఇద్దరు. చిన్నది చూడండి, తినద్దు మా అవి దిష్టి తీసినవంటే అవే కావాలని కనుమ శుభాకాంక్షలు. మేము కనుమకి మటన్ చేసుకున్నాము. ఆ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మటన్ వేసి ఫస్ట్ ఆయిల్లో ఉప్పు కారం అన్నీ వేసాను. తర్వాత మసాలా వేస్తే సింపుల్గానే మేము మటన్ చేస్తాము, అంతే. ఆనియన్, ఎర్రగడ్డ ఇవేమీ వేయకోకుండా ప్రిపరేషన్ చేస్తాము. ఆ తర్వాత వడలకి పిండి కలిపాను, అలసంద వడలు చేశాను. ఆ వడల పిండి చెక్ చేసుకుంటున్నా, ఉప్పు కారం అన్నీ అయిందా, కన్సిస్టెన్సీగా వేయడానికి సరిపోతుందా లేదా. ఆ లోపు మటన్ ప్రిపేర్ అయిపోయింది. అంతలోపల నేను నా చెల్లెలు ఇద్దరము చూసుకుంటున్నాము, హాయ్ చెప్పుకుంటున్నాము అందరికీ. తర్వాత మా మమ్మీ ఒక పక్క పూరీలు పిండి, చపాతి పిండి కలిపి పెట్టింది, అది తిక్కుతుంటే నేను పూరీలు దేవేస్తున్నాను. నెక్స్ట్ అదే నూనెలో వడల పిండి కలిపాను కదా ఇంతకుముందు, ఆ వడల పిండి తీసుకొని దాంట్లో ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. వడలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి. పూరీలు అయితే వేయడం అయిపోయింది. నెక్స్ట్ వడలు కూడా వేయడం అయిపోయిందండి. అందరము ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఇదే వడలు, మటను, పూరీలు. మీరైతే ఏం తిన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కనుమకు మా ఇంట్లో స్పెషల్ అయితే మటన్, గారెలు, పూరీలు. అందరూ బాగా చేసుకొని తింటారు. కొంతమంది నాటి కోడి కోసుకొని తింటారు. పల్లెల్లో అయితే చాలా బాగా చేసుకుంటారు ఈ పండుగని. మటన్ అయితే రెడీ అయిపోయిందండి, అదే చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో. మరి సెల్ఫీ స్టిక్ తీసుకొని పోతున్నాను. మా వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ఆయన అయితే చూడండి బ్రష్ చేస్తున్నాడు. అప్పుడు బయటికి వెళ్ళాడు, వచ్చాడు, బ్రష్ చేసుకుంటున్నాడు. వంట అయిపోయిందా లేదా ఇంకా అని. మా పిల్లలిద్దరు పూరీలు వేసింటే మా పెద్ద పాప చూడండి అట్లా డ్రెస్తోనే తుడుచుకుంటుంది ఫేసు. రెడీ అయిన వెంటనే ఇంక అందరూ కూర్చొని తినేస్తున్నారు. ఆకలి మీద ఉంటారు ఆ రోజు అందరూ. నేను కూర్చొని తిన్నాను అందరితో పాటు. చాలా బాగా కుదిరింది. మటన్ అయితే చాలా టేస్టీగా ఉంది. మా చిన్న పాప చూడండి ఎట్లా తిరుగుతుంది, సెల్ఫీ స్టిక్ పెట్టుకొని ఫోన్ పెట్టానని దాన్ని చూసుకుంటూ ఉంది. ఫోన్తో మాట్లాడుతుంది, హలో హాయ్ హాయ్ అని చెప్తుంది, మమ్మీ అంటుంది. మా చెల్లెలైతే ఇంకా తినేసి 1 గంట బ్రేక్ ఇచ్చి టీ తాగుతుంది.
పెద్ద పాప చిన్న పాప ఇంకా ఆడుతున్నారు. మా అమ్మనైతే సతాయిస్తున్నాను. నేను అలా బయట వ్యూ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కావాలి కాబట్టి లంచ్కి అయితే చికెన్ చేస్తున్నాను. చికెను బగారా రైస్. చికెన్కి మటన్కి ఒకటే సేమ్ మసాలా వాడతాను. చికెన్ రెడీ అయిపోయింది. మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయాను. మా ఆయన నా చిన్న పాప ఇద్దరు స్లీప్ వేస్తున్నారు. బాగా తిన్నారు, బాగా పనుకున్నారు. నేనేం చేయాలో తెలియక వంట చేయాలి కదా మధ్యాహ్నానికి. నేను పనుకుంటే ఎలాగని తిరుగుతున్నా ఇల్లంతా వీడియో తీసుకుంటా. మా ఆయన లేపి మరీ హాయ్ చెప్పమన్నాను. నా చెల్లెలు సెల్లు చూసుకుంటాను. మా పెద్ద పాప ఏమో హాయ్ ఫ్రెండ్స్ తిన్నా ఫ్రెండ్స్ తను డ్యాన్స్ చేయి ఫ్రెండ్స్. సెల్లు చూస్తే నేనేమో వీడియో తీసుకుంటున్నా. మా అమ్మ ఏమో హ్యాపీగా టీవీ పెట్టుకొని ఆ రోజు ప్రోగ్రామ్ ఏదో వచ్చింది, ప్రోగ్రామ్ చూసుకుంటూ ఉంది. మా అమ్మ హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చుంది. మా పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు బయట అంతా. వ్యూ తీసుకుంటూ కూర్చున్నా. మా పెద్ద పాప వచ్చి నేను ఫోన్లో చెప్తా మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ మేము ఈరోజు చికెను మటను వడలు అంతలోనే ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ముక్క ఉడికిందో లేదో అని చూసి పక్కన దింపేసాను. ఇంకా అందులోపే బగారా రైస్ చేయాలని కదా ఆనియన్స్ టమాటా పచ్చిమిరకాయ అన్నీ వేసి అందులోనే కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసి వాటర్ గ్లాస్కి బియ్యానికి ఎన్ని వాటర్ కావాలి గ్లాస్కి అయితే 2 గ్లాసెస్ వాటర్ కావాలి కాబట్టి నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. 6 మెంబర్స్ కాబట్టి పెట్టేసి ఉప్పు పసుపు అన్నీ వేసి కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి పెట్టాను. ఒక 3 విజిల్స్ వచ్చాక ఆ తర్వాత చూస్తే రెడీ అవుతుంది బగారా. ఈవినింగ్ రెడీ అయ్యి సినిమాకి వెళ్దామని బయలుదేరుతున్నాము. ఏ సినిమాకి వెళ్తున్నామో గెస్ చేయండి. మీకు లాస్ట్ క్లిప్ యాడ్ చేస్తాను సినిమా హాల్ది. టికెట్స్ నిన్ననే బుక్ చేసుకున్నాము. కనుమ రోజు దొరికాయి, అందుకు వెళ్తున్నాము. మేమంతా మా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాము. నా చెల్లిని మా మమ్మీని మధ్యలో పికప్ చేసుకొని బయలుదేరాలని మేము ఫస్ట్ వెళ్ళిపోయాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. నేను మా వీడియో తీసుకుంటున్నాను బైక్లో పోయేటప్పుడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బైక్లో వెళ్తున్నాము. మేము ముగ్గురము వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా మమ్మీ చూసి సెల్ఫీ స్టిక్ పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అని అంటుంది. నా చెల్లెలు చూసారా హాయ్ చెప్తాంది. ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని సినిమా థియేటర్కి బయలుదేరాము. నైట్ అయిపోయింది. మేము నైట్ షోకి బుక్ చేసుకున్నాం 6:30 to 9. మా చిన్న పాప ఏం సతాయి లేదు. సినిమా థియేటర్లో అయితే హ్యాపీగానే చూసింది, నిద్రపోయింది కూడా. Hope you guys like the video. Please subscribe to my channel.